ఇవి మాయి పెళ్ళైన కానీ దాచిపెట్టిన సరికి హాయ్ అండి అందరికీ. నేను మా వదిన అయితే ఈరోజు స్టీల్ సామాన్ షాప్కి బయలుదేరాము. ఎందుకు అంటే మాకు వారసత్వంగా వచ్చిన మా అమ్మగారింటి తరపు నుంచి మా అత్తగారింటి నుంచి వచ్చిన ఆస్తులు పాతగా అయిపోయినాయి. వాటిని మార్చేసి కొత్త స్టీల్ సామాన్ని తీసుకుందామని అయితే నేను మా వదిన ప్లాన్ చేసుకొని బయలుదేరాము. చూడండి మా వదిన మొత్తం పాపం తనే అన్ని కారు డిక్కీలో పెట్టేసింది. మేమైతే ఆటో బుక్ చేసుకోవాల్సింది కానీ సామాన్లు అన్ని పట్టమనేసి క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకోవడం వల్ల ఆ కార్ డ్రైవర్ ఏమో డిక్కీలో పట్టగా ఇంకా మీరు 2 బస్తాలు మిగిలితే నా పక్కన పెట్టుకుంటానంటే అతను ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే ఇంకెలాగోలా అతన్ని కన్విన్స్ చేసి అయితే ఎక్కాము. మేము బయలుదేరుతున్నాము. మీరు కూడా స్టీల్ సామాన్ షాప్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చూడాలనుకుంటే మాతో పాటు ఆ షాప్కి వచ్చేసేయండి. వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా మంచి మంచి ఐటమ్స్ని చూపిస్తాము. మేము ఏమేమి కొన్నామో కూడా చూపిస్తాము. ఇక్కడ ఇదైతే షాప్కి వచ్చేసామన్నమాట. షాప్ లోపల ఎవరైనా వచ్చి తీసుకెళ్తారేమో సామాన్లు అనుకుంటే అక్కడ కూడా ఎవరు రాలేదండి. నేను మా వదిన్నే పట్టుకొని వెళ్ళామన్నమాట. చూడండి ఎంత పెద్ద షాపు. ఇక్కడ ఇవన్నీ పాత స్టీల్ సామాన్ అన్నమాట. అందరూ ఇంట్లో ఏదైనా యూజ్ లేనప్పుడు ఇక్కడ సామాన్లు ఇచ్చేసి కొత్త వాటిని తీసుకువెళ్తుంటారు. అంటే మనం ఇచ్చే సామాన్కి చాలా తక్కువ అమౌంట్ వస్తుందిలేండి. చూడండి ఎలా ఉందో షాపు. మేము వేస్తున్నాము చూడండి. ఈ గిన్నెలతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయండి. అమ్మ నాన్నలు పెళ్ళైన కొత్తలో ఇచ్చిన సామాన్లు, అత్తయ్య వాళ్ళు ఇచ్చిన సామాన్లు, ఇంకా అమ్మమ్మ ఇచ్చిన కొన్ని సామాన్లు, ఇంకా పెళ్ళికి గిఫ్ట్గా వచ్చిన కొన్ని సామాన్లు అన్నీ కలిపి ఇన్ని రోజులు వాడుకొని ఇలా వేస్తుంటే బాధగా అనిపిస్తుంది. కానీ తప్పదు. పాతగైన తర్వాత పాత వాటిని వదిలించుకోవటమే మంచిది కదా. ఎప్పుడైనా మన ఇంట్లో పాత వస్తువుని పెట్టుకోం కదా. అందుకనే మేమిద్దరము కూడా వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటే సరే ఇది చేద్దామనేసి ఇలా వచ్చేసామన్నమాట. అన్ని సర్దుకొని ఇది స్టీల్ సామాన్ షాపు. ఇక్కడ కింద అన్నమాట. మేము కిందికి వెళ్ళాము. కింద ఇదంతా మన పాత సామాన్లన్నీ తీసేసుకుంటారు. చూడండి ఎన్నో జ్ఞాపకాలతో కూడిన చిన్న చిన్న గిన్నెలు, పళ్ళాలు. మా వదిన అయితే ఇంట్లో అన్నం ప్లేట్స్ మొత్తం తీసుకొచ్చేసింది. కొత్తవి తీసేసుకుందాం అనేసి. అంటే అవి ఎప్పటి నుంచో వాడుతున్నాం కదా, అన్ని రోజులు వాడకూడదు. చిన్న చిన్న మచ్చలు వచ్చినా కూడా మనం వాడకూడదు అనమాట. అవి ఏంటంటే అవి క్యాన్సర్కి దారి తీస్తాయి. అందుకే అలాంటి గిన్నెల్ని మార్చేద్దామని ఇంకా మేము డిసైడ్ అయిపోయి తీసుకొచ్చామన్నమాట. చూడండి అతను తూకం వేస్తున్నాడు. వెయిట్ని బట్టి మనకి మనీ ఇస్తారనమాట. చాలా తక్కువ రేట్ అన్నమాట. ఎంత ఉందో నేనైతే కనుక్కోలేదు, కానీ మా సామాన్కి ఎంత వచ్చిందో కూడా ఇక్కడ చెప్తారు. చూడండి చూడండి ఎలా విసిరేస్తున్నాడో అసలు. బాబా అంత బాధ అనిపించిందంటే. చూడండి బిందె ఎప్పుడో పెళ్ళైన కొత్తలో గిఫ్ట్ ఇచ్చారో ఎవరో ఇచ్చారు, అత్తయ్య వాళ్ళు ఇచ్చారో ఎవరు ఇచ్చారో తెలీదు. ఇంకా అది యూజ్ చేయట్లేదని చెప్పి మిక్సీ, క్యాను, నూనె క్యాను, ఇంకా మనం పిండి వంటలు చేసుకున్నప్పుడు క్యాన్లు అవి కొంచెం పగిలిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా పగిలిన వాటిని ఇంట్లో ఉంచడం ఎందుకులే అనేసి డిసైడ్ చేసుకున్నాం. ఇది చూడండి అల్యూమినియం పెద్ద క్యాన్ అనమాట. ఎప్పుడైనా కారపప్పలు, సకినాలు అలాంటివి చేసుకుంటే ఇందులో పెట్టుకునేది. అప్పుడైతే తెలీదు అల్యూమినియం వాడకూడదని, అందుకే అల్యూమినియం కొనుక్కునే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడైతే అల్యూమినియం వాడొద్దన్నారు కాబట్టి ఇంకా అన్ని స్టీల్యే మార్చేసాను. మ్యాక్సిమం ఇంట్లో ప్లాస్టిక్ కూడా తీసేస్తున్నాను. ప్లాస్టిక్, అల్యూమినియం తీసేసి అన్ని స్టీలు, ఐరన్యే వాడదామని ఫిక్స్ అయిపోయామన్నమాట. చూడండి ఎలా విసిరేస్తున్నాడు. ఎన్నో జ్ఞాపకాలని అలా నిర్దాక్షిణ్యంగా విసిరేస్తుంటే చాలా బాధ అనిపించింది. ఇంకా ఎడవాలో నవ్వాలో తెలియక ఏం చేస్తాము. కానీ పాత వాటిని వదిలించుకోకనైతే తప్పదు కదా. ఇంకా మాకు వచ్చిన మేము వేసిన సామాన్కి ఎంత మనీ వచ్చింది అంటే నాకైతే 1210 రూపాయలు వచ్చింది. మా వదినకి 1500 వచ్చింది. కొంచెం ఎక్కువ వచ్చింది, తను ఎక్కువ తీసుకొచ్చింది. చూడండి అల్యూమినియం గిన్నెలు అన్నీ తీసేసాను. తూకం వేస్తున్నాడు. ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఇలా వేసుకుంటారన్నమాట. చూసారు కదా మీరు గుట్టలు గుట్టలు సామాన్లు చూడండి ఎలా ఉన్నాయి. అన్నీ కూడా బాగానే ఉన్నాయండి, కానీ వీటిని మళ్ళీ స్మాష్ కాదు అదేంటి రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఐటమ్స్ తయారు చేస్తారంట. 1240
అంతే. ఇక్కడ మాకు ఇన్ని సామాన్లు అమ్మితే 1200 మాత్రమే వచ్చింది. మా వదినకైతే 1500 వచ్చింది. అవుతుందనమాట. ఇక్కడ అందరూ కూడా చాలా మంది వస్తున్నారు పాత సామాన్లు వేయడానికి. ఇంకా మాకు ఇక్కడ టోకెన్స్ ఇచ్చారనమాట. టోకెన్స్ ఇస్తే మేము పైకెళ్ళి కొత్త సామాన్లు తీసుకోవచ్చు అనమాట. ఆ టోకెన్ అమౌంట్ని మనం తీసుకున్న అమౌంట్లో కట్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మన కిచెన్కి కావాల్సిన ఎవ్రీ ఐటమ్ ఉంది. ఏ ఐటమ్ అయినా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. మా వదిన అయితే స్టవ్ తీసుకోవడానికి వచ్చింది. నేనైతే ఎక్కువగా రైస్ కుక్కర్ని కంపల్సరీ తీసుకోవాలని వచ్చాను. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అల్యూమినియం వాడుతున్నాను, అది వాడకూడదు అని చెప్పి ఇంకా స్టీల్ రైస్ కుక్కర్ని కొనుక్కోవాలని మాత్రం వచ్చాను. తనేమో స్టీల్ది తీసుకుంటా అంటుంది, గ్యాస్ స్టవ్. నేనేమో బ్లాక్ బాగుందని తీసుకో అని చెప్తున్నాను. తను ఎక్కువగా ఏంటంటే డైలీ కడుగుతుంది అనమాట. అందుకని మళ్ళీ తొందర ఖరాబ్ అవుతుందని ఇంట్లో వాళ్ళంటే ఆలోచిస్తుంది. నేను రైస్ కుక్కర్ చూస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇడ్లీ పాత్ర అన్నమాట. ఇడ్లీ పాత్రను కూడా చూస్తున్నాను. నాకు ఇడ్లీ పాత్ర ఉంది ఆల్రెడీ, కానీ కొంచెం విరిగింది అనమాట స్టాండ్. ఓన్లీ ఆ స్టాండ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా, ఇప్పుడు ఎందుకులే మొత్తం మళ్ళీ మార్చడం అని తీసుకోలేదు. ఓన్లీ చూస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 2000 చేంజ్ ఉందండి. ఇంకా ఎందుకులే అని పక్కన పెట్టాను. చాలా ఎక్కువగా ఉంది, అందుకని ఇంకా వద్దులే, ఎలాగో ఉంది కదా ఉన్న ఐటమ్ మళ్ళీ కొత్తది ఎందుకులే అని నేను తీసుకోలేదు. ఇది మనకి 2000 చేంజ్ పడుతుందని చెప్పింది. ఇక్కడ చూడండి చాలా మంది చిన్న చిన్న పిల్లలు వచ్చారు. వాళ్ళని మంచి ట్రేలలో అందులో పెట్టేసుకొని వాళ్ళ పేరెంట్స్ అంతా షాపింగ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టీల్ సామాన్లు, పెద్ద పెద్ద క్యారేజ్ గిన్నెలు, కర్రీ పాయింట్ పెట్టుకునే వాళ్ళకి కూడా పెద్ద పెద్ద గిన్నెలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మంచి క్వాలిటీ వైజ్గా కూడా ఉన్నాయి. మామూలు స్టీల్ కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇంకా ఇవన్నీ కొంచెం మేము సెలెక్ట్ చేసుకున్నాయి అనమాట. మళ్ళీ ఇందులో మేము ఫిల్టర్ చేయాలి కొన్నింటిని. ముందైతే తీసి పెట్టుకున్నాము మా బడ్జెట్కి తగ్గట్టుగా. మేమైతే అల్యూమినియం జోలికి వెళ్ళలేదు. అక్కడ అల్యూమినియం పాత్రలు కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. మీకు కావాలంటే నేను లొకేషన్ షేర్ చేస్తాను, మీరు కామెంట్ పెట్టండి, మాకు లొకేషన్ పెట్టండి అని నేను తప్పకుండా పంపిస్తాను ఇది ఎక్కడ అనేది. చూడండి మా వదిన అయితే మొత్తం సామాన్లు చూస్తుంది. తను ఏది తీసుకుంటే నాకు కూడా అది ఒక పీస్ని మాత్రం కంపల్సరీ వేసేస్తుంది. ఇద్దరము సేమ్ తీసుకుంటున్నాము. మేమైతే వరంగల్లో ఉన్నప్పుడు కూడా ఇంతే అనమాట, కలిసి షాపింగ్ చేసేవాళ్ళము ఎప్పుడైనా కూడా. ఇప్పుడైతే వాళ్ళు వరంగల్ హన్మకొండలో ఉంటున్నారు, మేమేమో హైదరాబాద్లో ఉంటున్నాం కదా. ఇప్పుడు వీళ్ళు ఏదో పని మీద వచ్చారు, అన్నయ్య వదిన. ఇంకా మేము కలిసి షాపింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయామన్నమాట. చూడండి గిన్నెలు ఎలా చూస్తుందో. ఆమెకు కూడా చాలా ఇష్టం అనమాట కిచెన్లో ఐటమ్స్. ఏ షాపింగ్ చేయాలన్నా కూడా, లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అయినా అది మన ఇంట్లో కోసమే కదా చేసేది, హెల్త్ పరంగా అందరికీ హెల్త్ బాగుండాలనే కదా చేసేది. చూడండి మంచి మంచి పెద్ద పెద్ద గిన్నెలు, కానీ అంత పెద్ద గిన్నెలు మనకు అవసరం లేదని పక్కన పెట్టేశాను. మనకు అవసరమైన వాటికి మాత్రమే తీసుకుందామని. ఇక చూడండి మా వదిన అయితే ఎన్ని గిన్నెలు పట్టుకుందో. తన ట్రాలీ మొత్తం నిండిపోయింది. అన్ని తీసుకున్నా కూడా మళ్ళీ ఇంకోసారి వద్దామని ఉంటుంది చివరికి. మేము అంత బడ్జెట్ అవుతుందని కూడా అనుకోలేదు, చాలా తక్కువ బడ్జెట్ అనుకున్నాము. మేము అనుకున్న బడ్జెట్ కంటే కూడా డబల్ అయిపోయింది. అది కూడా నేను చివరిలో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అయితే చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఎన్ని స్టీల్ సామాను. మేము ప్లేట్స్ కూడా తీసుకున్నాము. ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయండి స్టీల్వి. ఇవి కూడా బాగున్నాయి. ఇడ్లీ పిండి, దోశ పిండి చేసుకోవడానికి చాలా బాగుంటుందని చూస్తున్నాం అనమాట. తనకైతే ఎన్ని చూసినా కూడా ఇంకా చూద్దాం, అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్తుంది. అక్కడ ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈ అమ్మాయిని అడిగాము. ఇంకా అంతా చాలా మంది వస్తున్నారనమాట. అందరూ చూస్తున్నారు. మేము కూడా ఇంకా గ్లాసులు సెక్షను, స్పూన్లు, గంటెలు కూడా చాలా రోజులు అయిందనమాట. మేము స్టీల్ సామాన్ తీసుకొని మ్యాక్సిమం ఒక 10 years అవుతుంది. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్నవి కొంటాంలే కానీ ఇంతలా కొన్నది మాత్రం ఒక 10 years బ్యాక్. అందుకే అన్ని పాతగా అయిపోయినాయి కదా అని తీసేసాను. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద హోటల్స్కి సంబంధించి పెద్ద పెద్ద స్టవ్లు, పెద్ద పెద్ద కళాయిలు, టీ షాప్ వాళ్ళకి, ఇడ్లీ షాప్ వాళ్ళకి పెట్టుకునే విధంగా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఎవరికైనా యూజ్ అనుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చేసి తీసుకోండి. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. చూడండి పెద్ద స్టవ్, అంటే పెళ్ళిళ్ళకి వాటికి పెద్ద పెద్దకి ఎక్కువ కిలోస్ వండుతుంటారు కదా అట్లా. ఇంకా ఇక్కడ డిస్పోజబుల్కి కూడా సంబంధించి ఉన్నాయి. ఇక్కడ టీ సెక్షన్కి సంబంధించి దోశలు వేసుకోవడానికి, ఇంకా పెద్ద పెద్ద కళాయిలు, పాలు కాగబెట్టడానికి, పెద్ద పెద్ద స్టవ్లు,
చాలా పెద్ద స్టవ్ అన్నమాట. అంటే ఒక 50 కేజీలు 100 కేజీలు ఒకసారి వండగలుగుతారు అనుకుంటా. ఇక్కడ చూడండి మా వదిన ఇంకా సాంబార్ బకెట్స్, మాకు ఇలాంటి చిన్న చిన్నవి అంటే చాలా ఇష్టం అన్నమాట, తనకైనా నాకు కూడా. ఇంకా అదొకటి చెరొకటి తీసుకుందామా అని అంటే ఇంకా వద్దులే అనింది. అంతకుముందే నేను అలాంటిది ఒక చిన్న బకెట్ తీసుకున్నాను. ఇంకా చూడండి ఎలా ఉన్నాయో, ఇవన్నీ ఇనుప స్టవ్లు అన్నమాట. పెద్ద పెద్ద ఫంక్షన్లకి మీ అందరికీ ఏమైనా యూజ్ అవుతుండొచ్చు. తప్పకుండా మీరు ఏదైనా హోటల్ బిజినెస్ కానీ ఏదైనా స్టీల్ సామాన్ షాప్ కానీ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి. ఇక్కడ అడ్రస్ ఎక్కడ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లొకేషన్ని షేర్ చేస్తాను మీకు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా అన్ని స్టీల్ సామాన్లు, ఈ కళాయిలు, మనము పిండి వంటలు చేసుకునే కళాయిలు, చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక మా ఫస్ట్ ఫ్లోర్లో అయిపోయిందండి. ఇక మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అనేసి అక్కడ గాజు ఐటమ్స్, ఇంకా వాటర్ బాటిల్స్ అలాంటివి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. సెకండ్ ఫ్లోర్లో కూడా కొన్ని ఐటమ్స్ని తీసుకున్నాము. నాకు కావాల్సిన ఇడ్లీ స్టాండ్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే చివరికి బిల్లు వేపిస్తున్నాము. బిల్లు మాత్రం తడిసి మోపెడైపోయింది. నాకు 21,000 చేంజ్ అయింది, తనకి 25,000 అయింది. ఇంకా ఇదే అనమాట మా బోన్ల షాపింగ్. మేము నెక్స్ట్ వీడియోలో నేను ఏం కొన్నానో అవన్నీ మీకు చూపిస్తాను, దాని ధరలు కూడా చెప్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.